ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించినటువంటి 9-10 నెలలుగా మన యొక్క ఛానల్లో నేను రచించి పాడినటువంటి కొన్ని పాటలను పెట్టడం అయితే జరిగింది. చాలామంది చూస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక వివరంలోనికి వెళ్తే, ఈరోజు సర్వమానవాళి కొరకు బలియాగం అయిపోయినటువంటి క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి యావత్ ప్రపంచ క్రైస్తవులంతా ప్రకటించడం అనేది జరుగుతూనే ఉంది. అదేవిధంగా శిలువలో ఆయన పలికినటువంటి 7 మాటలు శిలువ వేసిన వారిని సహితం ఏ విధంగా ప్రభావితం చేశాయో వాటన్నిటిని గురించి అనేక సంఘాలలో వివరణ అనేది ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఇంత విస్తారమైనటువంటి సువార్త విస్తరింపబడుతున్నప్పటికీ కూడా ఇంకా మనకి వినబడుతున్నటువంటి ఒక ప్రశ్న ఏదైనా ఉంది అంటే, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మరణిస్తే మనం ఎలా పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉన్నాం అనేటువంటి ప్రశ్న మనకి వినబడుతూనే ఉంది. అయితే ఆ ప్రశ్నకు వివరించడానికి పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదటిసారిగా అడిగినటువంటి జంతు బలిలోంచి ఒక మనుష్యుడు ఎలా పరిశుద్ధంగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశము ఈరోజు వివరించి, తద్వారా యేసు ప్రభు వారిలోంచి మనం ఎలా పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉన్నామో అనేటువంటి ప్రశ్నకు జవాబుగా ఈ యొక్క వీడియోలో వివరించడానికి ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. గనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక వాక్య భాగాల్లోనికి వెళ్తే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఓసారి మనం చదువుకుందాం. నేనే చదివి వినిపిస్తానండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరువాడను కాను, కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఇక్కడ హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో నేను బలిని కోరువాడను కాను అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మరొక వచనాన్ని కూడా మనం చూస్తే, లేవియా కాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారం నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. ఇక్కడ చదవబడినటువంటి 2 వాక్యాలను మనం చూస్తే, ఒక చోటేమో నేను బలిని కోరువాడను కానని, మరొక చోట చూస్తే బలి ఎలా అర్పించాలో, ఎటువంటి బలులు నాకు ఇంపైన
సువాసన గల అర్పను ఈ లేవ్య కాండానికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇటువంటి వచనాలు అంటే ఒక చోటేమో ఒకలా, మరొక చోటేమో మరొకలా, ఇలా పరస్పర విరోధంగా కనిపించేటువంటి వచనాలు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇటువంటి వచనాలు ఎందుకు మనకి అర్థం కావడం లేదో చిన్న వివరణ ఇచ్చి, ఆ తరువాత జంతు బలిలోంచి ఒక మనుష్యుడు ఏ విధంగా పరిశుద్ధంగా మార్చబడుతున్నాడో వివరించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ వచనంలో, బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మొదటగా ఆ వచనంలో ఏ సందర్భాన్ని బట్టి వ్రాయబడిందో మనం తెలుసుకోగలగాలి. అదేవిధంగా ఆ వచనంలో మాట్లాడుతుంది ఎవరు? దేవుడు మాట్లాడితే దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్రవక్త మాట్లాడితే ప్రవక్త యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ యాజకుడు మాట్లాడితే యాజకుడి యొక్క ఉద్దేశం, సంఘం మాట్లాడితే సంఘం యొక్క ఉద్దేశం, ఇలా ఎవరు మాట్లాడుతున్నారో వారి యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలగాలి. అదేవిధంగా ఆ వచనం ఏ కాలానికి సంబంధించి వ్రాయబడింది అంటే ఇశ్రాయేలు ప్రజలకు వ్రాయబడిందా, లేకుంటే ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా ఇది ఉపయోగపడుతుందా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి. అదేవిధంగా ఆ వచనానికి సంబంధించినటువంటి రిలేటివ్ వచనాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి పరిశీలించగలగాలి. ఇలా ఒక వచనాన్ని ఇన్ని కోణాల్లో మనం పరిశీలించినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనానికి కూడా మనం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేకుంటే అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి గనక ప్రతిదీ కూడా ఇన్ని కోణాల్లో పరిశీలించినప్పుడు మనకి పూర్తి వివరణ అనేది రావడం జరుగుతుంది. అయితే ముందుగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, నేను బలిని కోరువాడను కాను, కనికరముని కోరుచున్నాను అనేటువంటి మాట దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం. అంటే ఈ సృష్టి క్రమం ఏదైతే ఉందో, లేదా జంతువులను ఏర్పాటు చేసే క్రమం ఏదైతే ఉందో, ఆ క్రమంలో దేవునికి బలిని కోరాలనేటువంటి ఉద్దేశం ఆయనకి లేదు. ఎప్పుడైతే భూమి మీద పాపం విస్తరింపబడుతూ ఉందో, దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టి పాపాన్ని వారు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు, అప్పుడు మాత్రమే దేవుడు బలిని కోరవలసిన అవసరం ఏర్పడింది అనేది తన యొక్క ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఎలా మనకి అర్థమవుతుంది అని మనం చూస్తే, మొదటగా మనం చెప్పుకున్నట్లుగానే యిర్మీయా గ్రంథంలో 7వ అధ్యాయం 22వ వచనం, దానికి సంబంధించినటువంటి రిలేటివ్ వచనాలు మనం చదవాలి. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే, నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇవ్వలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని,
అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. ఐగుప్తు నుంచి మన పితరులను రప్పించినప్పుడు వారికి ఇటువంటి ఆజ్ఞలు ఏవి కూడా దేవుడు ఇవ్వలేదు. ఎందుకు బలులను గాని దహన బలులు గాని ఆయన కోరలేదు అంటే పాపము లేదు అని కాదు. పాపము అనేది ఆదాము అవ్వమ్మల కానించి కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం గనుక పాపం అనేది వారి నుంచే రావడం జరిగింది. అయితే దేవునికి అడగాలన్నటువంటి ఉద్దేశం అనేది లేదు. ఎప్పుడైతే వారు పాపం చేసి విస్తరింపబడిపోయిందో అప్పుడు మాత్రమే ఈ యొక్క బలులను అడగడం అనేది జరిగింది. అయితే జంతువులని ఇవ్వడం వల్ల ఒక మనుష్యుడు ఏ విధంగా పరిశుద్ధంగా మార్చబడతాడు అని దేవుని యొక్క ఉద్దేశము వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక వ్యక్తికి ఏదైనా సందర్భంలో ఒక చేతికి గాయమైనప్పుడు కానీ లేకుంటే ఏదైనా సందర్భంలో అతని యొక్క మొండు ఏరుపరిచినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి ఎటువంటి లక్షణాలైతే కనబడుతూ ఉంటాయో అవే లక్షణాలు మన జంతువులో కూడా చూస్తూ ఉంటాం. అంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడం కానీ బాడీ షేక్ అవడం కానీ తన యొక్క నొప్పిని తెలియపరుస్తున్న విధానం కానీ వీటన్నిటిని కూడా మనం ఒక జంతువులో పరిశీలించడం అనేది గమనిస్తూనే ఉంటాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఏ వ్యక్తి అయితే పాపాన్ని చేసి ఆ జంతువుని బలి అయితే ఇస్తారో ఆ సమయంలో అక్కడ కనబడుతున్నటువంటి ఆ లక్షణాలను చూసి ఇది నా భయంకరమైనటువంటి పాపముకే కదా ఇంత భయంకరంగా చనిపోతూ ఉంది, చనిపోవలసింది అది కాదు, నా యొక్క పాపాన్ని బట్టి నేనే ఆ రీతిగా చనిపోవాలి, కానీ దేవుడు నన్ను ప్రేమించి నాకు ఉదాహరణగా దాన్ని చూపిస్తున్నాడు. నీవు పాపాన్ని విడిచిపెట్టు, నీవు పాపంతో మరణిస్తే నీ యొక్క మరణం ఇంత భయంకరంగా ఉంటుంది అని దేవుడు నాకు ముందుగానే ఉదాహరణగా చూపిస్తున్నాడు అని ఒక మనుష్యుడు తెలుసుకుంటాడు అనేది దేవుని యొక్క ఉద్దేశం. మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. దానిని బలి ఇచ్చేటువంటి సమయంలో దేవుడు నన్ను ప్రేమించి నేను ఇంత భయంకరంగా నా పాపములతో మరణించకూడదని నాకు ఉదాహరణగా దాన్ని చూపిస్తున్నాడు అని తెలుసుకుని పశ్చాత్తాపడి తన యొక్క పాపాన్ని విడిచిపెడతాడు. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతాడో అతను పరిశుద్ధంగా జీవిస్తాడు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆనాటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని యొక్క ఉద్దేశం అర్థం కాలేదు. దేవుడు మనలను మన యొక్క పాపాలను బట్టి జంతువుని బలి అడగడం అనేది జరుగుతూ ఉంది. అతను దానిని ఆహారంగా, ఆత్మీయ ఆహారంగా తింటాడు. మన భాషలో చెప్పాలి అంటే దేవుడు మనలను లంచం అడుగుతున్నాడు మన యొక్క పాపాలను క్షమించడానికి అని వారు పాపాన్ని చేస్తూ ఉన్నారు. దానికి ప్రతిగా ఒక పొట్టేళ్లను లేదా ఒక గువ్వను తీసుకొచ్చి అర్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా పాపాన్ని చేయడం, మరలా పొట్టేళ్లను అర్పించడం, పాపాన్ని చేయడం, ఏదో ఒక జంతువును అర్పించడం, ఇది క్రమంగా జరుగుతూనే ఉంది తప్ప దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని పాపాన్ని విడిచిపెట్టేటువంటి కారణాలు ఆనాటి ప్రజల్లో కనిపించడం లేదు. గనుక
దేవుడే మనకి అర్థమైనటువంటి రీతిలో తెలియజేయడానికి శరీరధారిగా ఆయనే ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అయితే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, యేసు ప్రభు వారు ఒక ప్రవక్త అని, ఒక మెసెంజర్ అని ఇలా చాలా మంది అడగడం అనేది మనకి చూస్తూనే ఉన్నాం. అయితే యేసు ప్రభు వారే దేవుడు అనడానికి బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు కనబడుతూ ఉంటాయి. అయితే సందర్భాన్ని బట్టి ఒక వచనాన్ని, మనకి తెలిసినటువంటి ఒక వచనాన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేది మనకు కనబడుతూ ఉంది. మొదటి 2 వచనాలు కూడా మనం చూస్తే. అయితే 14వ వచనానికి వచ్చేసరికి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. అంటే దేవుడు వాక్యము వేరు కాదు, ఒక్కటే. 14వ వచనానికి వచ్చేసరికి, ఆ వాక్యమే శరీరధారి అయి. ఏ వాక్యము అంటే దేవుడై ఉన్నటువంటి వాక్యము. దేవుడు వాక్యము ఒక్కటే గనక వాక్యము ప్లేస్లో దేవుని యాడ్ చేయగలిగితే, ఆ వాక్యమే, ఆ దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించెను అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. అయితే ఎందుకు ఆయన భూమి మీదకు వచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆనాటి ప్రజలకు దేవుని యొక్క ఉద్దేశం అర్థం కాలేదు గనక అర్థమైనటువంటి రీతిలో తెలియజేయడానికే ఆయన శరీరధారిగా రావడం అనేది జరిగింది. అయితే యేసు ప్రభు వారిలోంచి మనం ఎలా పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉన్నాం అనే విషయాన్ని చూస్తే, ఒకవేళ యేసు ప్రభు వారు దేవుడే శరీరధారి అయి రాకపోయుండుంటే అనే ఒక ప్రశ్నను మనం వేసుకుంటే, రాకపోయిండుంటే మన పితరులు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా పాపాన్ని చేస్తూ దానికి ప్రతిగా ఒక పొట్టేళ్లనో గువ్వనో అర్పించారు, వారి క్రమాన్ని మనం కూడా చేస్తూ ఉండేవాళ్ళము. ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఒకవేళ దేవుడి రాకపోయిందంటే వారిని మనం ఆచరించేవాళ్ళం, పాపాన్ని విస్తారంగా చేసేవాళ్ళం, మళ్ళా జంతువుని పట్టుకెళ్ళి అర్పించేవాళ్ళము, వావి వరుసలను మర్చిపోయే వాళ్ళము. మన పితరులు ఏ విధంగా అయితే పాపాన్ని చేస్తూ ఉండేవారో మనము కూడా వారిని ఆచరిస్తూ ఉండేవాళ్ళం, పాపంలోనే జీవిస్తూ ఉండేవాళ్ళం. ఎలా మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాము అంటే, ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా. కృప అనగా మనం పొందుకోవడానికి అర్హత లేనప్పటికీ కూడా, ఎవరు పిలవకపోయినా ఆయనే తనంతట తానే భూమి మీదకి రావడం అనేది జరిగింది.
అయితే ఆయన యొక్క మరణంలోంచి ఏ విధంగా పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉన్నాము అంటే, ఒకవేళ ఆయన మరణించకపోయినుంటే భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు చేసినటువంటి బోధ కేవలం ఒక బోధగానే మిగిలిపోయుండేది. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి పాపములు ఏదైతే ఉన్నాయో అవి ఆయన మీద మోపబడేంత వరకు కూడా ఆయనకు సిలువకు అప్పగింపబడలేదు. ఆయన పాపిగా ముద్రించబడిన తరువాత మాత్రమే సిలువకు అప్పగించడం అనేది జరిగింది. అనగా ఒక పాపి మరణిస్తే ఎంత భయంకరంగా, ఎంత ఘోరంగా ఉంటుందో దానిని మనకు తెలియజేయడం కొరకే మన యొక్క పాపాలను ఆయన మీద మోపబడేంత వరకు కూడా ఆయన సిలువకు అప్పగింపబడలేదు. అది ఎలా మనకి అర్థమవుతుంది అంటే, అనేక సందర్భాలలో అపవాది కూడా అతను శోధించినప్పుడు ఆయన అక్కడి నుండి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కారణం ఏమిటి అంటే, అప్పటికి ఈ భూమి మీద ఉన్నటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో, నిందలు, అవమానాలు, హేళనలు, తిరస్కారాలు, ఇవన్నీ కూడా ఆయన మీద అప్పటికి మోపబడలేదు. ఎప్పుడైతే ఫుల్ఫీడ్గా మొత్తం అన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయో ఆ రోజు రాత్రే యేసు ప్రభువారు అక్కడున్న శిష్యులందరికీ కూడా ముందుగానే తెలియజేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన రాకపోయి ఉంటే మన పితరుల పాపంతోనే మనము చేస్తూ ఉండేవాళ్ళం. అందుకే కొన్ని సందర్భాలలో వచనాలు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మీ పితరుల పారంపర్య ఆచారములను విసర్జించండి అనేటువంటి మాట కూడా మనకు కనబడుతుంది. అనగా మన పితరులు ఏ విధమైతే ఆచారబద్ధమైనటువంటి విధానాలు చేశారో వాటన్నిటిని కూడా విడిచిపెట్టమని, ఆయన రాక ద్వారా, ఆయన యొక్క మరణం ద్వారా మనకి పాపం అంటే తెలిసింది. పాపాన్ని విడిచిపెట్టకపోతే మన యొక్క మరణము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన యొక్క మరణంలోంచి మనం తెలుసుకున్నాం. ఇక్కడికి 2 ప్రశ్నలు మీకు అర్థమైనవి అని నేను అనుకుంటున్నాను. ఒకటి, జంతు బలిలోంచి ఒక మనుషుడు ఏ విధంగా పరిశుద్ధంగా మార్చబడతాడు అనేది. రెండోదిగా, యేసు ప్రభువారు మరణంలోంచి మనం ఎలా పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం అనేటువంటి ప్రశ్నను కూడా మనం తెలుసుకున్నాం. అయితే మూడోదిగా, కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మూగ జంతువుని బలి అడగడం దేవునికి ఎంతవరకు న్యాయం? వాటికి ఫ్యామిలీ ఉంటుంది, వానికి పిల్లలు ఉంటాయి. ఇలా చాలామంది మూగ జీవుల పట్ల చాలా ప్రేమను అనేది చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ సృష్టిని అంతటిని కూడా కలుగు చేసినది ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, సమస్తము ఆయన కలుగు చేసినటువంటి సృష్టి. కేవలం జంతువులు మాత్రమే ఆయన ప్రాణం తీయట్లేదు. జీవ మరణములు యెహోవా వశము. మన యొక్క మరణము కూడా ఆయన చేతిలోనే ఉంది. మరి మనకి పిల్లలు ఉన్నారు, మనకి ఫ్యామిలీ ఉన్నది. మరి జంతువుల గురించి అడుగుతున్నాం అటువంటి మనం, మరి మన గురించి ఎవరు అడుగుతున్నారు అంటే, అసలు సృష్టిని ఎందుకు దేవుడు చేశాడు అని ప్రశ్న వేసుకుంటే, ఈ సృష్టి అంతటిని కూడా ఒక నరుని కోసమే తయారు చేయడం జరిగింది. మనలను ఆయన యొక్క పోలికలో చేసుకున్నాడు. ఈ సృష్టి అంతటిని కూడా మన కొరకు తయారు చేయడం వల్ల కలిగినది. గనుక మనలో ఉండేటువంటి పాపాన్ని తీసివేయడానికి సందర్భాన్ని బట్టి దేవుడు జంతువుని వాడుకోవడం జరిగింది. గనుక దేవుని చేత వాడబడుతున్న ప్రతీది కూడా బడినట్టే. ఆ రోజు ఆహారం కొరకు రొట్టెలను, చేపలను దేవుడు వాడుకున్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించినప్పుడు కూడా వారికి సూచక క్రియలు చూపించడానికి కప్పలను, జెర్రెలను, తేళ్లను, ఈగలను, రకరకాల జీవులను ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో, మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని
తీసివేయడానికి దేవుడు జంతువును కూడా వాడుకున్నాడు. సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు గనుక ఏదైనా సందర్భాన్ని బట్టి ఆయన మనిషికి తెలియజేయడం అనేది జరిగింది. గనుక అది మూగజీవ, మగజీవ, దానికి ఫ్యామిలీ ఉన్నారా అనేటువంటిది కానే కాదు. దేవుని చేత వాడబడింది మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి అనేది మాత్రమే మనం గ్రహించగలగాలి. గనుక ఈ యొక్క 3 ప్రశ్నలు కూడా మీకు అర్థమైనవి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇందులో ఏ వివరణకైనా నేను తప్పుగా చెప్పుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో నాకు తెలియజేయండి. ఇంకా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేస్తూ ఉంటాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో సెలయేరు అనేటువంటి ఒక పాటను కూడా మరలా రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. గనక ఆ పాటను గురించి కూడా మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. మరి నేను ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో, జంతు బలిలోంచి ఏ విధంగా ఒక మనుషుడు పరిశుద్ధంగా జీవించగలుగుతాడని కానీ, యేసు ప్రభు వారు మరణంలోంచి ఎలా పరిశుద్ధులుగా మనం మార్చబడుతున్నామని కానీ, ఒక మూగ జంతువుని బలి అడగడం వల్ల దేవునికి న్యాయమేనా అనేటువంటి 3 ప్రశ్నలను కూడా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను తెలియజేశాను అనేది నేను అనుకుంటూ ఉన్నాను. ఏదైనా ఒక తప్పులు ఉంటే ప్రేమతో నాకు తెలియజేయవలసిందిగా ప్రభు పేరట మనం చేసుకుంటూ, ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటూ, ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్.